అదేవిధంగా మిథున్ రెడ్డి అసలు రాయచోటిని జిల్లా కేంద్రం చేసిందే తప్పు అన్నాడు. అటువంటి రాయచోటి ఎత్తుకొచ్చి మా గౌరవ చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకులు నారా లోకేష్ గారు ఏదైతే ఎన్నికల మునుపు హామీ ఇచ్చారో, ఏదైతే మాట కట్టుబడి మేము మదనపల్లిని జిల్లా చేస్తామన్నారు కాబట్టి జిల్లా చేసినారు. వాళ్ళందరికీ మదనపల్లి నియోజకవర్గం తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున ఎప్పటికీ మేము రుణపడి ఉంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ, వైసీపీ టాటాకు చెప్పులకి ఎవడు భయపడే ఉండేటిగా మీరేమో అనుకుంటా ఉన్నారో, ఏమో ఉప్పొంగిపోతా ఉన్నారు. ఈ మధ్య చూస్తానా డెవలప్మెంట్ విషయంలో మీరు ఏం డెవలప్మెంట్ చేసినారో ఇంతకు ముందు నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. చర్చకు రండి. జిల్లా చేసిన ఘనత మా నారా చంద్రబాబు నాయుడు గారికి, మా లోకేష్ గారు. మీరు చేతగాని జిల్లా చేయలేక ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, మీరు మదనపల్లి జిల్లా చేయలేక ఓట్ల కోసమే, ఈ మైనారిటీ ఓట్ బ్యాంక్ కోసమే వాళ్ళు పావు పడతారు తప్ప వాళ్ళు వైసీపీలో మీరు పెద్ద పెద్ద నాయకులు మాట్లాడుతున్నారు. ఈ మధ్య మీ అందరికీ పార్టీ ఏం చేసింది చెప్పండి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉందా. ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ కలిసే స్వేచ్ఛ ఉందా? డైరెక్ట్ మీరు అపాయింట్మెంట్ ఉందని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉందా. అదే మా తెలుగుదేశం పార్టీలో మా యువ నాయకులు నారా లోకేష్ గారు ఎన్నో కార్యక్రమాలు చేసి, అదే విధంగా కార్యకర్తల కోసం రోజు ఆయన డైలీ జనాలను కలుస్తానే ఉన్నాడు. అటువంటి నాయకుడు మా నాయకుడు. మీరు మాట్లాడే సంస్కృతి కూడా మీకు లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు సత్తా ఉంటే లోకల్ బాడీలో మేము సత్తా చూపిస్తామని ఈ సందర్భంగా తెలుసుకుంటూ, జై తెలుగుదేశం.